హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూసారు కదండి, థంబ్నెయిల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అని పెట్టాను కదా. నాకు అనుకుంటారేమో, నాకు కాదండి. ఈ వీడియో లాస్ట్ వరకు వినండి, మీకే తెలుస్తుంది. మామూలుగానే స్పెషల్ కిడ్స్ ఉంటే తెలుసు కదండి ఆ ఇంట్లో పరిస్థితి. ఇంకా మమ్మీస్కి అయితే ఒక క్షణం తీరిక ఉండదు. ఇంట్లో పని, బయట పని, పిల్లల్ని చూసుకోవటం, ఇంకా థెరపీ, స్కూలు, ఇంకా అదే సరిపోతుంది. అందరూ ఫుల్ బిజీ అంటే బిజీ అండి. ఇంకా ఇంత బిజీలో ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. సో సరే, ఓకే, ఎలాగోలా పడుతున్నారో అయిపోతుంది. కొంతమంది అయితే వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉంటున్నారు, ఇంట్లో బయట వర్క్ చేస్తూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇబ్బంది పడుతూనే ఎలాగోలా టైం సెట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఎన్నో ప్రాబ్లమ్స్ అండి, చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ అనుభవిస్తున్నారు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అంటూ ఉంటారు, మనం పడుతూ ఉంటాము. అక్కడ మనం పడాల్సిన అవసరం లేదు, కానీ తప్పక మన టైం బాగోక పడాల్సి ఉంటుంది. కొన్ని మాటలు, ఏంటి మీ అబ్బాయి అలా ఉన్నాడు, మీ అమ్మాయి ఇలా ఉంది, ఇంక ఇవన్నమాట. సో ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు పరిస్థితి ఏంటనేది. కానీ హస్బెండ్గా ఎవరి పిల్లల గురించి వాళ్ళకి తెలుసు కదండి. పాపం తల్లి పరిస్థితి ఒక తండ్రి మాత్రమే అర్థం చేసుకోగలడు కదా, ఒక భార్య పరిస్థితి ఏంటనేది. తను పిల్లలతో ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, బయట వర్క్ చేసొచ్చి కూడా, చేసినా చేయకపోయినా, ఇంకా చేస్తే అక్కడ వర్క్ చేయకపోతే ఇంట్లో పనులండి, పిల్లలతో ఎంత సఫర్ అవుతున్నారో తెలుసు కదండి. మీ సపోర్ట్ ఉంటే కనుక వాళ్ళు చాలా ఈజీ ఫీల్ అవుతారండి. మామూలుగానే చాలా టఫ్ ఇది, పిల్లల్ని, స్పెషల్ కిడ్స్ని హ్యాండిల్ చేయటము అంటే చాలా కష్టం అండి. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఎందుకంటే నేను ఎంత చేసినా సరే నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉందండి. తను ఇంట్లో ఉన్నప్పుడు కేవలం మా కోసమే స్పెండ్ చేసేవాళ్ళు. ఫోన్లు ఇలాంటివి ఏమీ చూసుకునేవాళ్ళు కాదు. వచ్చిన దగ్గర నుంచి చరిత ఆడుకునేవాళ్ళు. నాకు సపోర్ట్, మెయిన్ నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా సపోర్ట్ చేశారండి. ఏ టైంలో నేను బాబు విషయంలో బాధపడినా, ఇంట్లో వాళ్ళు ఎవరొకరు బయట వాళ్ళు ఏదైనా అన్నారు, ఇలా అంటున్నారు అని చెప్పినా సరే నాకు మంచిగా తనకు సపోర్ట్ చేసి, ఇలా కాదు, అలా ఎందుకు బాధపడాలి, అవసరం లేదు కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు బాధపడితే నీ టైమే కదా వేస్ట్, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు, వాళ్ళకి ఏమీ తెలియక అంటున్నారు, కానీ తెలిస్తే వాళ్ళు మాత్రం ఎందుకంటారు, ఇట్లా నాకు ధైర్యం చెప్పి నాకు బూస్టప్ ఇచ్చేవాడు. అలాంటిది అలా చేస్తేనే నేను చాలా భయపడి, చర్య విషయంలో భయపడేదాన్ని. ఏమో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో, అసలు మాటలు వస్తాయో రావో అని. తను ఎంతో నాకు మంచి సపోర్ట్ చేస్తేనే. అలాంటిది కనీసం మీరు సపోర్టు అంటే అందరినీ అనట్లేదండి, కొంతమంది ఉంటారు కాబట్టి చెప్తున్నాను, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి. మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదండి, తనకి లేదు బాధపడవద్దు, అంత నార్మల్ అవుతుంది, మనం చూసుకున్నాం కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు అని ఈ మాత్రం సపోర్ట్ చాలండి, ఏదైనా చేయగలుగుతారు. అలా జరగట్లేదు, కొంతమందికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నాకు కొన్ని తెలిసినాయి కాబట్టి చెప్తున్నాను, అందరినీ అనట్లేదు. ఎందుకంటే నేను ఈ ఆటిజం వీడియోస్ స్టార్ట్ చేసింది ఎలా స్టార్ట్ చేశానంటే, కనీసం ఒక్కళ్ళన్నా చూడకపోతారా, వాళ్ళకన్నా ఉపయోగపడపోతుందా అన్నట్టుగా వీడియోస్ స్టార్ట్ చేశానండి. పర్వాలేదు, చాలామందికి యూజ్ అవుతున్నాయి. వాళ్ళు కూడా మోటివేట్గా తీసుకుని, లేదు మేము చేయగలం, చేస్తే నార్మల్ అవుతారు కాబట్టి మేము చేయగలము అని మంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నారు, బాగానే చేసుకుంటున్నారు. హ్యాపీ అండి నేను. ఈ వీడియో కూడా అందుకే పెడుతున్నారు, ఒక్కరైనా కనీసం చూసి మారకపోతారా అని మాత్రమేనండి, ఎవరిని బాధ పెట్టాలని అయితే కాదు. కొంతమందికి ఏంటంటే, ఇంట్లో బయట ఆఫీస్లో విసుకుపోయి వస్తున్నాం, మళ్ళీ ఇంట్లో వీడి గోల ఏంటి, ఇలాగైతే మేము భరించలేము అని, అంటే బయట స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆఫీషియల్ గురించి, వర్క్ గురించి మనం బయట పనుల గురించి అడగాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. మా వారు కూడా ఫుల్ బిజీ, వర్క్ పరంగా ఎన్నో టెన్షన్స్. పాపం ఆయనకైతే టెన్షన్ తట్టుకోలేక ఈ మధ్యనే హార్ట్ అటాక్ కూడా వచ్చింది. సో అంత పెయిన్ ఉంటుంది, వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి, కాదనట్లేదు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు, కానీ అదే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తే పాపం ఆ భార్యకి ఇంకా ఎక్కువైపోతాయి కదండి. అదే లేదు, మీ ప్రాబ్లమ్స్ ఎటు ఉండేవే, అవి మేము తీర్చలేము. కానీ ఒక భర్త వచ్చి భార్యకి ఏముందిలే నార్మల్ అయిపోతాడు, ఏమీ కాదులే, నువ్వు టెన్షన్ పడకు,
మంచిగా చేసుకుంటే అయిపోతుందిలే అని ఒక్క మాట చెప్తే తను ఇంట్లో ఉన్న బాధలు అప్పటి వరకు ఆ రోజు వరకు ఎవరైతే ఎన్నైనా అన్నారో అవన్నీ మర్చిపోయి హ్యాపీగా పని చేసుకుంటుందండి. ఒకే ఒక్క మాట. ఇంకా మీరు పిల్లలతో ఆడుకుంటూ ఉంటే కనుక ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తల్లి కళ్ళల్లో ఇంకా ఆనంద బాష్పాలు అలా వచ్చేస్తూ ఉంటాయి. అంత ఆనందపడిపోతారనమాట. సో కొంచెం వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. ఈ ప్రాసెస్లో ఇద్దరూ చేస్తేనే ముందుకు వెళ్ళగలమండి. ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే 1-2 రోజులు కష్టపడితే అయిపోతుంది అనుకుంటే కాదు కదా. ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు, కొంతమందికి ఇంకా కొంచెం ఎక్కువ టైము పడుతుంది. సో ఈ ప్రాసెస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇంకా ఆల్రెడీ చాలామంది అనుభవించుతున్నారు కాబట్టి తెలుస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంట్లో కూడా మీ ఆఫీషియల్ పరంగా అయితే ప్రాబ్లమ్స్ ఉండేవి, అవి మేము తగ్గించలేము, ఏ భార్య కూడా తగ్గించలేదు. కానీ మీరైతే మీ భార్య ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు. అదొకటి ఆలోచించుకుని వాళ్ళకి సపోర్ట్ చేయండి. నేను ఏదో ఎవరిని తప్పుగా అనాలని అయితే కాదండి. ఎవరైనా ఒక్కరైనా మారితే ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటారు కదా అన్నట్టుగానే వీడియో చేశాను. తప్పు చేస్తే కనుక ఏమీ అనుకోవద్దు. తప్పుగా మాట్లాడుంటే కనుక లైట్ తీసుకోండి. బీ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.